గుడ్ ఐఎంసీ ఫ్రెండ్స్, గుడ్ ఐఎంసీ ఆల్ ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు తోలెట్ దివ్యరేఖ. నేను ఈరోజు మీ ముందుకి అద్భుతమైన ప్రోడక్ట్ అయినటువంటి జీవనశక్తి రస్ గురించి చెప్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జీవనశక్తి రస్లో ఏముంటాయి? ముఖ్యంగా కలబంద ఉంటుంది, అదేవిధంగా కుంకుమ పువ్వు ఉంటుంది, ఇందులో సిల్వర్ లీఫ్ ఉంటుంది, అదేవిధంగా గురుతుకుమారి ఉంటుంది, నాగకేశరి ఉంటుంది. ఇలా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యి ఇందులో అద్భుతమైన మన జీవనశక్తి రసం మన దాకా రావడం జరిగిందండి. ఓకే, ఈ జీవనశక్తి రసం యొక్క ఉపయోగం ఏంటి, అసలు మనం ఎందుకు యూజ్ చేయాలి అని ఒక 2-3 వర్డ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం బయట యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటి? రసాయనాలు, అనేక కెమికల్స్ మిక్స్ చేసినటువంటి డ్రింక్స్ యూజ్ చేస్తున్నాం. అది ఏదైనా అవ్వచ్చు, ఎనీ బ్రాండ్, ఏ డ్రింక్ అయినా రసాయనాలతో మిక్స్ అయ్యి వస్తుంది. మన యొక్క జీవనశక్తి రసం ఇదన్నీ ఆర్గానిక్ ప్లస్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మిక్స్ అయ్యి రావడం వల్ల ఇది మనకి శరీరానికి ఉత్తేజకరమైన శక్తిని ఇవ్వడానికి, అదేవిధంగా 200 ml వాటర్లో దీన్ని 20 ml లిక్విడ్ తీసుకుని మిక్స్ చేసుకుని తాగడం వల్ల కూలింగ్ వాటర్లో కూడా తాగొచ్చు. అదేవిధంగా అద్భుతమైన పాల్లో కూడా 200 ml మిల్క్లో మనం 20 ml జీవనశక్తి రసం వేసుకుని తాగడం వల్ల మన బాడీకి కావాల్సిన అనేక ఎనర్జీని, శక్తిని ఇస్తుంది అనమాట అండి. బయట ఏం చేస్తున్నారండి? ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఓఆర్ఎస్ఎల్ అని ఇలా రకరకాల బ్రాండ్లు యూజ్ చేస్తున్నారు. ఇక్కడైతే మాత్రం దీన్ని యూజ్ చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం, అదేవిధంగా మన ఇన్నర్ ఆర్గన్స్ యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీన్ని ఇంకెలా వాడచ్చు అంటే కుల్ఫీగా వాడచ్చు, లస్సీగా వాడచ్చు. లస్సీలో కూడా మనకి షుగర్ వేసి మిక్స్ చేసి ఇస్తారు కదండి, అక్కడ దాన్ని అవాయిడ్ చేసి మన జీవనశక్తి రసం వేయడం ద్వారా అద్భుతమైన రిజల్ట్ మనం తీసుకోవచ్చు అనమాట అండి. అదేవిధంగా ఈ కేసరి, ఇలాగ రకరకాల స్వీట్స్, ప్రతి దాంట్లోనూ మనం అక్కడ వేసే స్వీట్ని అవాయిడ్ చేయడం, దీన్ని యాడ్ చేయడం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అంటే ఇది యూజ్ చేస్తేనే కానీ మీరు ఎవరో గుర్తించలేరనమాట అండి. జీవనశక్తి రస్ అద్భుతమైన ప్రోడక్ట్ అండి. అదేవిధంగా దీని యొక్క ఎంఆర్పి వచ్చి 555 అండి, మనకి 395కి వస్తుంది. అదేవిధంగా 140 BVs కూడా వస్తాయండి. థ్యాంక్ యూ. గుడ్ ఐఎంసీ.